బట్టి ఏ కోరిక అయితే కోరుకున్నారో ఆ కోరికను మళ్ళీ ఒక్కసారి మనసులో కోరుకోండి. మళ్ళీ మీరు బయటకు వెళ్ళే వరకు కూడా ఈ మంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకండి. ఈ మంత్రమే మనకి సర్వకర్మ నుండి క్షయం చేస్తుంది. ప్రహ్లాదులు ఈ మంత్రం పట్టుకునే స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు పొందారు. ఓం నమో నారాయణాయ అంటున్నాడు. తన సర్వపీడలను వదలగొట్టుకున్నాడు ఆయన ప్రహ్లాదుడు. కాబట్టి అటువంటి దివ్యమైన మంత్రాన్ని మన లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో స్వామివారు మనకు అందరికీ ఇవ్వడం జరిగింది. కాబట్టి పూర్ణంగా మనస వాచ కర్మన ఆ ఓం నమో నారాయణ మంత్రాన్ని మీరు చెప్పాలి. ఎంత బాగా చెప్పుకుంటే అంత తొందరగా మీ యొక్క కర్మలు కానీ పేర్లు కానీ కష్టాలు కానీ తొలుగుతాయి. ఇక్కడ ఎవరి పేర్లు పోగొట్టమ్మా, ఓన్లీ మీ మంత్రం మాత్రమే, ఆ దివ్య మంత్రం మాత్రమే మనందరినీ ఒక దరి చేస్తుంది. కాబట్టి ఆ దివ్య మంత్రాన్ని వదలకండి. పక్క వాళ్ళతో మాట్లాడటం కానీ పక్క వాళ్ళ చూడటం కానీ వేరే వేరే ఆలోచనలు కానీ ఏమీ లేకుండా పూర్ణంగా ఆయన పాదాలు పట్టుకునే ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా అన్ని సమస్యలు పోతాయి. ఆ విధంగా చేయండమ్మా. సంకల్పం అయినట్లే ఓం నమో నారాయణ చెప్తారమ్మా. వీళ్ళతో పాటు ఓం నమో నారాయణ గట్టిగా చెప్పాలి మీరు. ఓకే సార్.